మరి ఈరోజు మనందరం ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయడానికి ఇక్కడికి ఈరోజు మనందరం ఇక్కడికి వచ్చాము. మీ కెరియర్లో చాలా ప్రోగ్రామ్స్ మీరు అటెండ్ చేసి ఉండొచ్చు, బట్ ఇది మనందరూ సర్వైవల్కి సంబంధించినటువంటిది. అంటే ఒక హ్యూమన్ అనేటువంటి ఒక రేస్ అసలు ఫ్యూచర్లో ఉండబోతుందా లేదా అని డిస్కస్ చేయాల్సినటువంటి చాలా హాట్ టాపిక్. మరి దయచేసి మీరందరూ మీ అంటే ఒక ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏమి ఉన్నప్పటికీ మన అందరం ఒక ఈ భూమిపైకి ఒక హ్యూమన్ బీయింగ్గా ఇక్కడికి వచ్చాము. మరి మన అందరి ఎజెండా ఒకటే. మన ఎడ్యుకేషన్ పరంగా, మన కెరీర్ పరంగా మనకు అందరికి డిఫరెంట్ ఎజెండాస్ ఉండొచ్చు, బట్ మన అందరి ఎజెండా ఎట్ ప్రజెంట్ క్లైమేట్ చేంజ్. మరి సైంటిస్టులు అందరూ ఎన్నో రీసెర్చ్లు చేసి మనకి గొప్ప గొప్ప నివేదికలు ఇస్తూ ఉన్నారు. మరి మనందరం కూడా వాటిని చాలా లీస్ట్ బాదర్ చేసి ఇప్పుడు క్లైమేట్ చేంజ్ ఎక్కడి వరకు వచ్చింది అంటే మనకి జస్ట్ ఇట్లా టచ్ చేస్తూ ఉంది. అందరికీ తెలుసు, నవంబర్ ఎండింగ్కి వచ్చాము, ఇప్పటివరకు చలి లేదు, వర్షాకాలంలో వర్షాలు లేవు, ఎండాకాలంలో విపరీతమైన ఎండలు. అంటే ఒక వాతావరణంలో మనకు తెలియని ఒక అనూహ్యమైన మార్పులు జరుగుతున్నాయి. కనీసం అవన్నీ మనందరం ఫీల్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇంకా అది కూడా కాలేదనుకోండి, ఇంకా తర్వాత కావడానికి ఎవరు ఉండము అని సైంటిస్టులు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మీరందరు స్టూడెంట్స్, మీరంతా ఎడ్యుకేటెడ్, మీకు పెద్దగా చెప్పాల్సిన పని లేదు. మరి మనందరము నెట్కి ఎంత కనెక్ట్ అవుతున్నామో నేచర్కి అంత దూరం అవుతున్నాం. అది ఈ రోజులలో ఉన్నటువంటి ప్రాబ్లం. మరి మనం నేచర్లో గమనించినట్లయితే చాలా మనతో పాటుగా ఎంతో బయోడైవర్సిటీ ఉంది. చెట్లు ఉన్నాయి, వాటి డ్యూటీ అవి చేస్తున్నాయి. మిగతా ప్రాణులు ఉన్నాయి, వాటి డ్యూటీ అవి చేస్తున్నాయి. కేవలం మన ఒక్కరిమే మన డ్యూటీని ఎక్కడో మిస్ అవుతున్నాం. మరి అవన్నీ కూడా మనలాగా ఏ కాలేజు యూనివర్సిటీల్లో చదవలేదు, బట్ అన్నిటికీ డిగ్రీలు లేవు, రీసెర్చ్ లేరు, ప్రొఫెసర్స్ లేరు టీచ్ చేయడానికి. అయినా కూడా అవన్నీ కూడా నేచర్ని వాడుకోవడం, మళ్ళీ దాన్ని సస్టైన్ చేయడానికి మనం ఏదైతే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనే వర్డ్ వాడుతున్నామో అవి ఆల్రెడీ నేచర్లో మనుషులు కాకుండా మిగతా జీవులన్నీ చేస్తున్నాయి. చిన్న వానపాన్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే మట్టిని ఆహారంగా తీసుకొని మళ్ళీ ఆ మట్టి హెల్దీగా ఉండడం కోసం తన వంతు ప్రయత్నం చేస్తుంది. దాని లైఫ్ ఎంత, దాని ఆలోచన ఎంత. మరి ఒక చిన్న క్రియేచర్స్, ఒక మన హనీబీ, అది తేనె సేకరించడమే కాదు, వరల్డ్కి ఒక పెద్ద సర్వీస్ చేస్తూ ఉంది. అది పాలినేషన్ చేయడంలో అది ఊరికే అది హనీ తీసుకోవడమే కాదు, మళ్ళీ ఇంకొక డ్యూటీ కూడా దాంతో పాటుగా ఒక సంక్షేమం, అంటే ఒక ప్రజాక్షేమం, అది ఇది అని మనం మాట్లాడుతూ ఉంటాం కదా. మరి చిన్న చిన్న ప్రాణులు కూడా వాటి ఆహారాన్ని తీసుకుంటూ మళ్ళీ నేచర్ కన్జర్వేషన్కి వాటి యొక్క సర్వీసెస్ ఇస్తూ ఉన్నాయి. మరి మనందరం ఏం చేస్తున్నామని ఆలోచించుకోవడం కోసం ఈరోజు ఇక్కడ మనందరం సమావేశమయ్యాం. మరి మనం ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే మన బుక్స్, మన నెట్ ఇవన్నీ కాదు, జస్ట్ మనం నేచర్లో ఉన్న వాటిని మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే డెఫినెట్గా మనకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది. మరి మన వంతుగా ఏం చేయాలి, అసలు ఈ కాప్ అనేది మరి ఎక్కడ జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అని చాలామంది స్టూడెంట్స్ కూడా తెలియకపోవచ్చున్నాయి అనుకుంటాను. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్, ఐ డోంట్ నో. కానీ చాలా మందికి అసలు కాప్ అనేది ఒక క్లైమేట్ చేంజ్ ప్రోగ్రామ్, ఒక ఈ ప్రపంచంలో కొన్ని దేశాలు అధినేతలు పోయి మాట్లాడుతున్నారు అనే విషయం కూడా చాలా మంది స్టూడెంట్స్కి తెలియదు. మరి కాబట్టి ఈరోజు మనందరం అంతా నిర్లిప్తంగా ఉండేటువంటి సమయం కాదు ఇది. మన అందరం చాలా జాగరూకతతో ఉంటేనే మన యొక్క సర్వైవల్ ఉంది అని పెద్దలందరూ చెప్తున్నారు. మరి మనందరం క్లైమేట్ని మొత్తం ఎవరం మార్చలేం, కానీ మనకు మనం మారగలం కదా. మనం ఇంకొక ఇద్దరిని మార్చగలం కదా, మన కుటుంబ సభ్యులను మార్చగలం, మన లైఫ్ స్టైల్ కొంచెం చేంజ్ చేసుకోగలం. కాబట్టి మనం ఈ విషయాలన్నిటిపైన డిస్కస్ చేయడానికి ఈరోజు ఇక్కడికి సమావేశమయ్యాం. మీ అందరికీ నేను మళ్ళొక్కసారి హృదయపూర్వక స్వాగతం ఎర్త్ సెంటర్కి వచ్చినందుకు. ఇక్కడ ఈ ప్రకృతి ఒడిలో మరి మనం ఈ ప్రకృతి గురించి చేసే డిస్కషన్ డెఫినెట్గా మీ మైండ్లలోకి ఎక్కుతుందని, మీరందరూ ఫ్యూచర్లో ఈ నేచర్ గురించి మీ వంతుగా ఒక ప్లానింగ్తో ఇక్కడి నుంచి వెళ్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇందాక సార్ భాస్కర్ చెప్పారు, COP28 ఇప్పుడు జరుగుతున్నటువంటి సమావేశం
ఆల్రెడీ 30th రోజు దుబాయ్లో స్టార్ట్ అయింది. సిజిఆర్ ద్వారా ప్రొఫెసర్ గారు 2021లో మనం క్లైమేట్ చేంజ్ ప్రోగ్రామ్ కంపల్సరీగా చేయాలి అని వారు చెప్పినప్పుడు నిజంగా మాకు అందరికి కూడా అంత గొప్పగా అవేర్నెస్ లేదు దీనిపైన. ఫస్ట్ టైం ఇక్కడే మేము కాప్లో జరిగే 12 days ప్రోగ్రామ్ సైమల్టేనియస్గా ఇక్కడ ఎర్త్ సెంటర్లోనే చేసాం 2021లో. తర్వాత చాలా కాలేజెస్ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. జర్నలిస్టులను పిలిచాము, విమెన్ వచ్చారు, అగ్రికల్చర్ రైతులు వచ్చారు, సివిల్ సొసైటీ వాళ్ళు వచ్చారు. అంటే జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేసాం, కొన్ని ఫిజికల్ మీటింగ్స్. సో లాస్ట్ ఇయర్ కొన్ని ఫిజికల్ మీటింగ్స్ ఎక్కువ హైదరాబాద్ ఫోకస్డ్గా చేయడం జరిగింది. మరి ఈసారి ఈ ప్రోగ్రామ్ చాలా ప్లేసెస్లో చేస్తున్నాం, చాలా ఎక్స్పాండెడ్గా చేయడం జరుగుతుంది. అనంతపూర్ నుంచి మొదలుకుంటే అన్నస్పల్లి వరకు ఈ ప్రోగ్రామ్ అంతా కూడా డిజైన్ చేస్తున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ డే మనం ఒక్కొక్క ప్లేస్లో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా యూత్ అంటే ఈరోజు అఫీషియల్గా మనకి ఇది ఇనాగ్రల్ ప్రోగ్రామ్. ఆల్రెడీ మేము కట్ అండ్ రైజర్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఎస్కే ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్లో 25th రోజున. అలాగే దానికంటే బిఫోర్ ఒక కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ 18th రోజు సెస్లో చేయడం జరిగింది. ఇది 3rd మీటింగ్ అయినప్పటికీ అఫీషియల్గా మనకి కాప్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ ఇది ఇనాగ్రల్ ప్రోగ్రామ్ కింద మేము ఈరోజు అనుకున్నాము. మరి దీనికి ముఖ్యంగా అంటే యూత్లో ఉండేటువంటి వాళ్ళ యొక్క ఎనర్జీ కావచ్చు, వాళ్ళ యొక్క విజన్, అసలు ఇవాళ రేపు పిల్లలు ఆలోచించగలిగితే అద్భుతాలు చేస్తారు. మరి అలాంటి ఒక యూత్కి ఈరోజు మనం వాళ్ళ ద్వారా ఫస్ట్ మన ప్రోగ్రామ్ ఇనాగ్రేషన్ చేసుకుంటే బాగుంటుంది అని యూత్ ఫర్ క్లైమేట్ చేంజ్ అనే టాపిక్ పైన ఈరోజు మీ అందరూ ఇక్కడికి సమావేశం చేయడం జరిగింది. కాబట్టి మీరు అందరూ దయచేసి, ఇంకా చాలామంది వస్తున్నారు, పార్టిసిపెంట్స్ వస్తారు, మరి అందరు కలిసి మన అందరినీ ఇక్కడ నుంచి ఒక ఐడియాతో ఒక సొల్యూషన్ చేసే దిశగా ఆలోచించి వెళ్ళాలని మీ అందరినీ నేను మరీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ గురించి, ఆర్గనైజేషన్ గురించి బహుశా మీ అందరికీ ఐడియా ఉందో లేదో నాకు తెలియదు. సిజిఆర్ స్టార్ట్ అయ్యి 14 సంవత్సరాలు అవుతుంది, 14 years. 2010లో స్టార్ట్ చేసాము ఎర్త్ డే రోజున. తర్వాత మేము ప్లాంటేషన్ పైన ఎక్కువ ఫోకస్ చేసాము. దాదాపు 11 lakh గవర్నమెంట్ హై స్కూల్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్ చేసి 3.6 million ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ రాకముందు నుంచి మేము చేస్తున్నాం. గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ హరితహారంలో కూడా మేము భాగస్వామ్యం తీసుకున్నాము. దాంట్లో బంగారు తెలంగాణకి బాలల హరితహారం అనే ఒక ప్రోగ్రాం ద్వారా గవర్నమెంట్తో కలిసి ప్రోగ్రామ్ చేశాము. దానికి ఓఎస్టీగా ఉన్నటువంటి ప్రియాంక వర్గీస్ మేడం ఈరోజు మనకు యాక్చువల్లీ చీఫ్ గెస్ట్గా రావాల్సి ఉండింది. మరి నిన్న నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర ప్రోగ్రామ్ ఏదో జరిగింది కదా, దాని ఉద్దేశంగా సిఎస్ గారు ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ ఫర్ చేశారని వారు ఈరోజు రాలేకపోయారు. మరి గవర్నమెంట్తో కలిసి పనిచేయడం, అలా అని గవర్నమెంట్కి పూర్తిగా ఏది చేసినా మనం యాక్సెప్ట్ చేసేది లేదు. అవసరమైన దగ్గర సపోర్ట్ చేయడం, ఏదైనా రాంగ్ అవుతుంటే ప్రశ్నించడం, ఈ 2 విధాలుగా గత 14 సంవత్సరాలుగా కార్యక్రమాలు చేస్తున్నాం. పిల్లలని ఈ ఎన్విరాన్మెంట్ కనెక్ట్ చేయడానికి చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్, పిల్లలు వారు నాటిన మొక్కకి 1 year తర్వాత మొక్కకి బర్త్డే సెలబ్రేషన్ చేయడం, మరి అలాగే రాఖీ రోజున మొక్కకి రాఖీ గట్టి వృక్షాబంధన్ సెలబ్రేట్ చేయడం, ఇలా చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్తో పిల్లల్ని ఎన్విరాన్మెంట్ కనెక్ట్ చేయడానికి ప్రయత్నించాం. అది చాలా సక్సెస్ అయింది. మరి ఆ చిన్న టాపిక్స్ పైన పిల్లలు చేసిన అద్భుతాలు చూసి గవర్నమెంట్ వాళ్ళు ఎస్సీఆర్టీలో మన ఆర్గనైజేషన్ది లెసన్ కూడా పెట్టడం జరిగింది. గత 10 years నుంచి లెసన్ పిల్లలకు ఉంది 5th classలో. సో తర్వాత ప్లాంటేషన్ బాగా జరుగుతున్న టైంలో ప్రొఫెసర్ సార్ చెప్పారు, మనం ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఊరికే ప్లాంటేషన్ చేస్తూ కూర్చుంటే సరిపోదు, మనం కన్జర్వేషన్ పైన కూడా ఫోకస్ పెట్టాలి అని వారు చెప్పినప్పుడు మేము ఈస్టర్న్ ఘాట్స్ అనేటువంటి ఒక టాపిక్ తీసుకొని, మరి ఏదైతే 1700 kilometer స్ట్రెచ్లో ఉన్నటువంటి తూర్పు కనుమల పరిరక్షణ, మరి మేము చిన్న బుక్స్లో చదివాం తూర్పు కనుమలు నిజానికి అవి ఎక్కడున్నా ఎట్లుంటాయి ఫిజికల్గా ఈ ప్రోగ్రామ్ ద్వారా మేము వాటిని చూడగలిగాము. మరి 1700 kilometersలో ఉన్న దాన్ని తీసుకొని అక్కడున్న అన్ని యూనివర్సిటీస్లో, అంటే ఇది ఒక దాదాపు 5 states కి కనెక్టెడ్ ఉంటుంది ఈస్టర్న్ ఘాట్స్.
మరి అక్కడున్న ఈచ్ స్టేట్లో మేము అక్కడున్న యూనివర్సిటీస్తో ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ, తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీ, ఉత్కల్ యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చెన్నై, ఇట్లా యోగి వేమన యూనివర్సిటీ, అనంతపూర్లో ఎస్కే యూనివర్సిటీ, ఇట్లా అన్ని యూనివర్సిటీస్లో స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేస్తూ మరి ఈ ఈస్టర్న్ ఘాట్స్ పట్ల అవేర్నెస్ కోసం పేపర్ ప్రజెంటేషన్, పోస్టర్ ప్రజెంటేషన్ ఇలాంటి సెమినార్స్ కండక్ట్ చేయడము. మరి అలాగే ఈస్టర్న్ ఘాట్స్లో ఉన్నటువంటి ఇష్యూస్ పైన ఒక బుక్ తయారు చేసాము. అదొక ఈస్టర్న్ ఘాట్స్ ఎన్విరాన్మెంటల్ అవుట్లుక్ అని ఒక వరల్డ్ క్లాస్ బుక్, చాలా బాగుంటుంది. అది మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అందులోంచి తీసుకోవచ్చు. మరి ఆ బుక్ ప్రణబ్ ముఖర్జీ గారు ఢిల్లీలో రిలీజ్ చేయడం జరిగింది ఫార్మర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు. మరి అలాగే జైరామ్ రమేష్ గారు హైదరాబాద్లో రిలీజ్ చేశారు. మరి ఈస్టర్న్ ఘాట్స్ పైన వర్క్ చేస్తున్నాము. అది పాలసీ రిలేటెడ్ వర్క్. ప్లాంటేషన్ అయిపోయింది, గ్రౌండ్ వర్క్, పాలసీ పరమైనటువంటి వాట్ నెక్స్ట్, అందరూ ఏజ్ అయిపోతుంది. మరి మన యాక్టివిటీని ముందుకు తీసుకెళ్ళటానికి ఎవరో ఒకరు ఉండాలి కదా అనేసి ఈ ప్లేస్ తీసుకొని ఇక్కడ ఒక ఇన్స్టిట్యూషన్ కెపాసిటీ బిల్డింగ్ కోసం ఈ సెంటర్ని తయారు చేయడం జరిగింది. ఇక్కడ ఎర్త్ లీడర్స్ ప్రమోట్ చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఎవరు ఎర్త్ లీడర్స్ అంటే, ఎవరైనా ఎర్త్ లీడర్, ఎర్త్ పైన ఉన్న మనందరం కూడా ఎర్త్ లీడర్ అంటే మనకి ఒక మదర్కి సేవ చేసే వాళ్ళం, లీడ్ అంటే లీడ్ తీసుకునే వాళ్ళు. మరి మదర్ని కన్సర్వ్ చేసుకోవడానికి, ఆమెకున్న కష్టాలు తీర్చడానికి ఎవరైతే ముందడుగేస్తారో వారే ఎర్త్ లీడర్. ఇక్కడ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అగ్రికల్చర్ చేసే ఫార్మర్స్ కావచ్చు, విమెన్ కావచ్చు, చదువుకునే మీలాంటి పిల్లలు కావచ్చు, చాలా మంది ఇక్కడ వచ్చేసి 2 days ప్రోగ్రామ్, 3 days ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది. ఒక నేచర్ క్యాంప్ ఉంటుంది. ఇదంతా ఫారెస్ట్లో తీసుకెళ్లి నేచర్ క్యాంప్ జరుగుతుంది. నైట్ ఇక్కడ జియో క్యాంప్ ఒకటి ఉంటుంది, ఫైర్ క్యాంప్. సో ఇట్లా ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ యాక్టివిటీ కోసం, కెపాసిటీ బిల్డింగ్ కోసం, ట్రైనింగ్ కోసం ఈ ఇన్స్టిట్యూట్ని మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ అద్భుతమైన ప్రోగ్రామ్ జరుగుతూ ఉన్నాయి. మరి మీరు అందరు కూడా ఫ్యూచర్లో మీ కాలేజ్లో ఉన్న మీ ఫ్రెండ్స్ గ్రూప్ అందరూ వచ్చి, అంటే సీరియస్గా ఏదైనా మీరు యాక్టివిటీ మీ విలేజ్లో కానివ్వండి, మీరు ఉన్న ప్లేస్లో చేయాలి అంటే డిఫరెంట్ పీపుల్ ఉన్నారు మన ఆర్గనైజేషన్లో. ఇది ఒక్కరి ద్వారా నడిచే ఆర్గనైజేషన్ కాదు. అందరూ వాళ్ళ సబ్జెక్ట్లో నిష్ణాతులే ఉన్నారు. వారి యొక్క కెరియర్ పరంగా పని చేసుకుంటూ వారికి ఉన్న మిగతా సమయాన్ని సొసైటీ కోసం ఇస్తున్నారు. సో అలాంటి ఒక డిఫరెంట్ పీపుల్ కాంబినేషన్ మన సిజేఆర్. మరి మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా కూడా సార్ వాళ్ళు అడ్వైజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, మరి ఈరోజు కాప్ ఏదైతే 28 మనం స్టార్ట్ చేసుకుంటున్నామో, మరి యూత్ యొక్క ఎనర్జీతో, మీ యొక్క విజన్తో ఇది చాలా ముందుకెళ్ళాలని కోరుకుంటూ, మరి మీరందరూ ఇంత దూరం వచ్చినందుకు మరొకసారి నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.